మేడిగడ్డ బరాజ్లో కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ దిగువన షీట్ ఫైల్స్ ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు పర్యవేక్షణ కమిటీ మేడిగడ్డకు చేరుకుంది. అనిల్ కుమార్ నేతృత్వంలో ఉన్న 4 సభ్యుల బృందం పనులను పరిశీలిస్తున్నారు. గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్, బయటపడ్డ గుంతలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు గేట్ల వద్ద 5 కిలోమీటర్ల మేర కోర్ కట్టింగ్ చేసి కాంక్రీట్ ఇంటాక్ట్ చేస్తున్నారు ఇంజనీర్లు. గ్రౌటింగ్ త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు. మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు ఈ మరమ్మతులకు సంబంధించి. వేణు, మొత్తం టెక్నికల్ టెర్మినాలజీలో కనపడుతుంది, సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్, అంటే చక్రి బ్యారేజ్కి సంబంధించి అది కొలాప్స్ కావడం, మరమ్మతులు చేసినా కూడా అది నిలబడదు, భవిష్యత్ లోపల పనికిరానటువంటి అంశం అయితే అటు ఎన్డీఎస్ఏ కూడా నిర్ధారించింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీర్ల బృందం కూడా అదే ఫైనల్గా చెప్పింది. అయితే ప్రస్తుతం ఆ వానాకాలం మొదలవుతున్న నేపథ్యం లోపల ఆ కింద ఉన్నటువంటి భారీ ఆఘాతాలు, బొరియలు పూర్తిగా వాటిని పూర్తి చేయాలి. అదేవిధంగా గేట్లు కనుక అలాగే ఉంటే ఉన్న బ్యారేజ్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయ్యి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది తాత్కాలికంగా అలా ప్రమాదం జరగకుండా కాపాడడానికి గేట్లు లిఫ్ట్ చేయాలంటూ మొదటగా ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏదైతే బేస్మెంట్ ఉందో ఆ బేస్మెంట్ కింద అడుగు భాగంలో భారీ స్థాయి అఘాతాలు ఉన్నాయి. కాబట్టి అఘాతాలను పూడ్చడానికి ఇసుక, సిమెంట్తో కూడినటువంటి ఆ కాంక్రీట్ మిశ్రమాన్ని లోపలికి హై ప్రెషర్ ఉన్నటువంటి గ్రౌటింగ్ మెషిన్స్ అంటాం, వాటి ద్వారా లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. అదంతా హై పవర్ ఉపయోగించడంతో అది చిన్న చిన్న సందులలో కూడా ఆ కాంక్రీట్ మిశ్రమం వెళ్ళి తర్వాత అది గట్టి పడుతుంది. ఆ తర్వాత అదంతా స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ గ్రౌటింగ్ ప్రక్రియ అంటాం. కాబట్టి ప్రస్తుతం ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికోసము ఈ బేస్మెంట్ మొదట కాకుండా గేట్ల అడుగు భాగం అంటే కింది భాగం రాఫ్ట్ భాగంలో కూడా అట్లాంటి అగాధాలు చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలతో ఊరుకుంటే దాదాపు 12 మీటర్ల ఉన్నటువంటి వెడల్పున్నటువంటి భారీ ఆఘాతాలు కూడా ఉన్నాయి. కాబట్టి గేట్ల వద్ద దాదాపు 5 నుంచి 6 మీటర్ల మేర కటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కటింగ్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్లో నుంచి కిందికి ఇంజెక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇది ప్రస్తుతం అక్కడ దీన్ని గ్రౌటింగ్ అంటాము, కాంక్రీట్ గ్రౌటింగ్. ఇప్పుడు ఆ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇది ప్రధానంగా వర్షం వస్తే ఈ బ్లాక్ కొట్టుకుపోకుండా ఉండడానికి ప్రధానంగా ఈ యొక్క గ్రౌటింగ్ జరుగుతుంది. అయితే దీంతో పాటుగా సేమ్ యాజ్ ఆల్టర్నేట్గా గేట్ల తొలగింపు జరుగుతుంది. 19, 20, 21 3 గేట్లకు సంబంధించి ఏదైతే 2 పిల్లర్ల మధ్య జాయింట్ అయి ఉంటుందో ఆ జాయింట్స్ అన్ని కూడా తొలగించారు. అది ఓన్లీ ఐరన్ తీగల సపోర్ట్తోనే ప్రస్తుతం గేట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కట్ చేస్తూ కంప్లీట్గా గేట్లను తొలగించే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరో 2 రోజుల లోపల 19, 20, 21 సంబంధించిన గేట్ల తొలగింపు పూర్తవుతుంది. ఇక 18, 17, 16, 15 ఈ 4 గేట్లు కూడా ఇవి తీసేసిన తర్వాత వాటి పని కూడా తొలగింపు ప్రక్రియ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజున ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలోని డ్యామ్స్ రక్షణ, సంరక్షణ చర్యలకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది. ఆ టీం 4 బృందం ఈరోజు వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రౌటింగ్ ఎట్లా జరుగుతుంది, అంటే ఆ గేట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇదంతా ఎన్డీఎస్ఏకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే ఈ 2 రోజుల క్రితము ఒక 20, 21 పిల్లల మధ్య మనం భారీ అగాధం చూసాము బయటపడ్డట్టుగా. దానికి సంబంధించి ఏం చేయాలి ఇప్పుడు? ఆ గ్రౌటింగ్ అనేది చేస్తే ఓన్లీ ఆ బేస్మెంట్ ఏది ఉందో దాని కింది భాగం మాత్రమే గట్టి పడుతుంది. కానీ ముందుగా దానికంటే ఇంకా 25 మీటర్ల ముందుగానే ఈ అఘాతం ఉంది. కాబట్టి ఈ అఘాతాన్ని ఏ విధంగా పూడ్చాలి, అసలు అది ఎలా ఏర్పడింది, దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎట్లా ఉండబోతుందని అంచనాలు వేశారు. సో దాదాపుగా 2 గంటల పాటు ఈ అఘాతం గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత డ్యామ్ మీదకి వెళ్ళిన తర్వాత దాదాపు 2 నుంచి 3 గంటల పాటు పరిశీలన. అంటే మధ్యాహ్నం వచ్చినటువంటి ఈ టీము ఇప్పటివరకు కూడా ఇంకా మేడిగడ్డలో ఉంది. అసలు ఎన్డీఎస్ఏ ఏం రిపోర్ట్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజిలెన్స్ టీం కూడా ఇంకేం నడుస్తుంది, అదేవిధంగా జ్యుడిషియల్ కమిటీ విచారణ నడుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా జ్యుడిషియల్ కమిటీ విచారణ త్వరలో ముగియనున్న నేపథ్యం లోపల వాళ్ళకు కంక్లూజన్ రిపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ కమిటీయే వాళ్ళకు అసలు ఏం జరిగింది అనేది టెక్నికల్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ మేడిగడ్డ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితులు వివరిస్తూనే ఒక జ్యుడిషియల్ టీంకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. సో ఇదే ప్రస్తుతం కీలకం కాబోతుంది. ఇదంతా అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి గేట్ల తొలగింపు ప్రక్రియ అనేది డ్యామేజ్ పెరిగిపోవకుండా మాత్రమే అదొక రక్షణ చర్య చెప్పుకోవచ్చు. కానీ 7వ బ్లాక్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందనేది భావిస్తున్నారు. సో అదే
ఈ జ్యుడిషియల్ కమిటీకి ఇచ్చిన తర్వాత కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన సేమ్ అట్ ద సేమ్ టైం ఇదే నివేదికను ఎన్డీఎస్ఏ కూడా కోరింది. ఎన్డీఎస్ఏకి ఇస్తూనే గేట్ల తొలగింపు ప్రక్రియలో ఏం జరిగింది, అక్కడ ఉన్న పరిస్థితి ఏందనే దానిపై కూడా ఎన్డీఎస్ఏ కూడా రాష్ట్ర ప్రభుత్వ టీం కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ మరొకసారి విజిట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఈఎన్సీ కమిటీ అయితే భావిస్తోంది. నిన్న జరిగిన చర్చలో కూడా వాళ్ళు మరొకసారి ఎన్డీఎస్ఏని పిలవాలని కూడా భావించారు. ఎందుకంటే ఆ 7వ బ్లాకు అసాధ్యం, దాన్ని నిలబెట్టడం మరమ్మతులు చేయడం అనేది ఇప్పుడు తేలింది కాబట్టి ఎన్డీఎస్ఏ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళతోనే కంక్లూజన్ రిపోర్ట్ తీసుకొని దాన్ని పూర్తిగా అక్కడి నుంచి తొలగించాలి, అంటే డైమండ్ కటింగ్ ద్వారా తొలగించాలని ప్రస్తుతం భావిస్తున్నారు. కానీ దాన్ని ఎన్డీఎస్ఏ కమిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తేనే తప్ప చేసే అవకాశం లేదు కాబట్టి ఎన్డీఎస్ఏ మీదనే కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ్డ పరిస్థితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా ఇన్ని రోజుల పాటు దానికి మరమ్మతులు చేయొచ్చు, నీళ్ళు ఎత్తిపోయొచ్చు అని భావిస్తున్నారు. కానీ పూర్తిగా 7వ బ్లాక్ అంతా తొలగించాల్సిందే, వేరే గత్యంతరం లేదనే పరిస్థితి ఇప్పుడు అర్థమైంది. క్షేత్రస్థాయిలో అట్లే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక తర్వాతే బహిరంగ కూడా ఏం జరిగిందనేది నిజాలు కూడా ప్రజల ముందు పెట్టే అవకాశం. సో అప్పటి వరకు దాదాపు నెలల సమయం పట్టే అవకాశం. రైట్, మరమ్మతులకి ఏమైనా డెడ్ లైన్ పెట్టారా? అంటే త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించినట్టు కనబడుతుంది. డెడ్ లైన్ ఏమైనా విధించారా? ఎస్, అంటే 8 రోజుల లోపల గ్రౌటింగ్ పూర్తి చేయాలి, గేట్లను కంప్లీట్గా లిఫ్ట్ చేయాలి అనేది ప్రధానంగా 8 డేస్ అంటే 3 రోజుల క్రితమే డెడ్ లైన్ విధించారు. అంటే 30 లోపల అంతా కంప్లీట్ కావాలి. కానీ అక్కడ లిఫ్ట్ చేయడం సాధ్యం కాలేదు కాబట్టి వాటిని అంతా తొలగించడమే అక్కడ ఏకైక మార్గంగా సూచించిన నేపథ్యంలో మరో 15 రోజులు అంటే 2 వారాల మరో 2 వారాల గడువు పొడిగించారు. అంటే ఇప్పుడు మే తర్వాత జూన్ 15 వరకు కూడా కంప్లీట్గా అన్ని పనులు పూర్తి చేయాలనేటువంటిది ప్రస్తుతం డెడ్ లైన్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఆ లోపు తీయకపోతే భారీ వరదలు వస్తాయి. ఆ వరదల లోపల గేట్లతో పాటు పీర్స్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ ఒక పీరు కంప్లీట్గా 2 భాగాలుగా విడిపోయింది. ఆ గేట్ల దగ్గర మీద నుంచి మొదలుకుంటే అండర్ గ్రౌండ్ బేస్మెంట్ వరకు కూడా 2గా చీలిపోయింది. ఆ భాగం అంతా కూడా కొట్టుకుని పోయే పరిస్థితి డౌన్ స్ట్రీమ్ వైపు. అంటే ఆ లోపు తీయకపోతే మాత్రం చేసేది ఏముండదు. సో అందుకే ప్రభుత్వం కూడా కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు ఎంత సాధ్యమైతే అంత తొందరలో తీయాలని చెప్పింది కాబట్టి అంటే జూన్ 15 వరకు ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ అది తొందరగా పూర్తయి, అది 30 తారీఖులోపే అది పూర్తయి ఉంటే ఈ యొక్క 7వ బ్లాక్ ముందు సికెంట్ పైల్స్ వేసిన తర్వాత వాటర్ ఫోర్సు 7వ బ్లాక్ మీదకి రాకుండా పైల్స్ వేయాల్సి ఉండేది. అయితే ఈ ప్రక్రియ పైన ఇప్పుడు ప్రస్తుతము కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్కు దాదాపుగా ఒక్కొక్కటి 15 నుంచి 20 మీటర్ల లోతు డెప్త్ అగాధం ఉంది కాబట్టి అక్కడ షీట్ పైల్స్ వేస్తే ఒకవేళ అవి 25 మీటర్ల లోపల వరకు వేయాలంటే అది అసాధ్యమైనటువంటి అంశం కాబట్టి 7వ బ్లాక్ను కాపాడేటువంటి అంశం ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. దానికి సంబంధించి మరమ్మతులపై కూడా ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ఈ అఘాతం లేకపోయి ఉంటే షీట్ పైల్స్ వేసి అటు 8వ బ్లాక్ వైపు ఇటు నుంచి 6, 5 బ్లాక్ వైపు నీటిని మళ్లించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే భారీ స్థాయి అగాధం ఉంది కాబట్టి వీళ్ళు ఎంత షీట్ పైల్స్ చేసినా కూడా కింద నుంచి నీళ్ళు వస్తాయి, మళ్ళీ 7th బ్లాక్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ మరమ్మతులకు సంబంధించి ఏం చేయాలనేది ప్రస్తుతం ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఏదేమైనా కూడా జూన్ 15 వరకు కంప్లీట్గా గేట్ల తొలగింపు, గ్రౌటింగ్ పూర్తి చేసి ఆ నీళ్లు వచ్చేటువంటి ఫ్లోట్ ఏం చేసినా కూడా ఫ్లోట్ 7వ బ్లాక్లోకి రాక తప్పదు. దాన్ని ఏం చేసినా కూడా అగాధం పూడే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బొరియలు ఏదైతే గేట్ల కింది భాగంలో బొరియలు ఉన్నాయో, పిల్లర్స్ బేస్ దగ్గర ఏదైతే బెండ్ అయినటువంటి బొరియలు 5 నుంచి 6 ఫీట్ల గ్యాప్స్ ఉన్నాయో అవన్నిటిలో కాంక్రీట్ వేసి ఫ్లోరింగ్ చేసి అది అక్కడ వాటర్ ఏదొచ్చినా కూడా కిందికి వెళ్ళిపోయే విధంగా అయితే ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇదైతే ప్రస్తుతం జూన్ 15 లోపు చేయాలంటూ కూడా డెడ్ లైన్ ఉంది. ఆ లోపుగా ఎన్డీఎస్ఏ టీం వస్తే, ఆ ప్రభుత్వ సమయ ఇంజనీర్ టీం వస్తే తర్వాత ఏం చేయాలనేది అప్పుడు చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఫ్రీ ఫ్లో అంటే వాటర్ వచ్చే వరద ఎట్లా వస్తుందో ఎంత వేగంగా అంత వేగంగా కిందికి వెళ్ళడానికి మాత్రమే ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏర్పాటు జూన్ 15 పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. అప్పటి వరకు అదైతే కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.